మొత్తం బొక్కలగడల పూట అట్లకి వెళ్ళి తిరుగుతున్నాం మనం. ఒక్క పిల్లలేదు ఈ ఊర్లో, మేము ముగ్గురే తప్ప. ఆయన కొబ్బరికాయలు ఉన్నాయా వస్తుంది. కొబ్బరి చెట్లు మస్తుండే, ఓడే ఆటోళ్ళాడు ఇళ్ళకెళ్ళి ఇల్లు కట్టిండు. హాయ్ ఫ్రెండ్స్, చేపలకు వచ్చినాం. ఒక్క పిల్లలేదు ఈ ఊర్లో, మేము ముగ్గురే తప్ప. ఆయన వస్తున్నాడు. ఎక్కడ వాళ్ళు అర్థం కాకిడు ఆయన గాంధీ తాత పండరాయి బొక్కల బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్ గ్రామ పంచాయతీ ఉంది. కొబ్బరి చెట్లు మాత్రం బాగున్నాయి. కొబ్బరికాయలు ఉండాలి కానీ తాగిన నీళ్ళు రాళ్ళు తీసుకొని చక్కగా దింపుడు పోయినా పోదాం. ఒక్క పిల్ల లేదు. మొత్తం బొక్కలగడల పూట అట్లకి వెళ్ళి తిరుగుతున్నాం మనం. ఎట్లా దిగిండినా ఎట్లా పోయినా బాబాయ్? కొడుతుండా అట్లా కొంపారి టైం వేస్ట్. ఓకే మొత్తానికి వెళ్తే అందులో అయితే వద్దున్నారు. ఇప్పుడు దొంగతనం అయితే వేరే ప్లేస్కి వచ్చినాము. నేను లొకేషన్ పెడదాం అనుకున్నా కానీ లొకేషన్ క్యాన్సిల్. కొరమటలు 4 కిలోలు కావు, మింగలే కొట్టింది. కడు పడ్డది. ఓ గడ్డి తట్టింది. వచ్చింది. కొరమటలే, కొరమట పూమటనే అనుకుంటే కుత్తికెళ్ళకి మిగిందమ్మా. ఎందుకు రాదా చిన్నవాడు? కొబ్బరికాయలు ఫ్రెండ్స్ మస్తున్నాయి కానీ అవి ఊరతలేవు. ఎందుకో నీళ్ళు లేకనే ఎందుకో. ఒక్క పిల్లలే చెల్లలేదు ఇలా. మూత పడ్డాయి. కొబ్బరి చెట్లు బాగుంటాయి అబ్బా, మనవులో కూడా లేవు జ్ఞానం. అది తక్కువ ఎవడున్నా దీన్ని కొట్టిపాడు దిగిరు ఎందుకో చెట్టు. కొట్టుకోవదా?
బాగుంది ప్లేస్ ట్యాంకి